సామాన్యుడి సైన్యంగా సామాజిక సమరం బిగ్ బులెటిన్స్ చూద్దాం. వివరాల్లోకి వెళ్తే కోవిడ్ మహమ్మారి వల్ల ఎదురైన తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం తగదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, భవిష్యత్తు కార్యాచరణపై అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు కూడా బాగుంది. అయితే ఈ రికవరీలను చూసి చాలామంది వైరస్ బలహీనపడిందని భావిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది. ఈ నిర్లక్ష్యం తగదు అని మోడీ అన్నారు. శాస్త్రీయంగా ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన కార్యాచరణ రూపొందించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని, శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. కరోనా నిర్ధారణ కోసం చేసే RT-PCR పరీక్షకు దేశవ్యాప్తంగా ఒకే గరిష్ట ధర నిర్ణయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. న్యాయవాది అజయ్ అగర్వాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. భారత మార్కెట్లలో RT-PCR కిట్లు కేవలం 200 కంటే తక్కువకే లభిస్తుంటే ఆసుపత్రులు, ల్యాబ్లు మాత్రం ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం కేంద్రం సహా అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అత్యంత కీలక సాంకేతికతలుగా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లు నిలుస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ సర్వే వెల్లడించింది. 2021లో అత్యంత ముఖ్యమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై కోవిడ్-19 ప్రభావం, సాంకేతికత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలపై ఈ సర్వే నిర్వహించనున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే ఉపాధ్యాయులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటరాక్షన్ విత్ కేటీఆర్ పేరిట హైదరాబాద్ బాగ్ లింగంపల్లి RTC కళ్యాణ మండపంలో విద్యాసంస్థల యాజమాన్యాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమకు అవకాశం ఇస్తే ప్రతిరోజు తాగునీరు హామీ ఇస్తామని కేసీఆర్, ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే ఉపాధ్యాయులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటరాక్షన్ విత్ కేటీఆర్ పేరిట హైదరాబాద్ బాగ్ లింగంపల్లి RTC కళ్యాణ మండపంలో విద్యాసంస్థల యాజమాన్యాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమకు అవకాశం ఇస్తే ప్రతిరోజు తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే దృష్టి సారించామని, తప్పకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. భారత్లో అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని, అమెరికాకు చెందిన ఫైజర్ టీకా భారత్కు అవసరమయ్యే అవకాశం ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశానికి చెందిన ఉత్తమ సంస్థలు 5 టీకాలను అభివృద్ధి చేస్తున్నాయని, అలాంటప్పుడు అమెరికాలోనే వినియోగానికి ఇంకా అనుమతి లభించని ఫైజర్ టీకాను భారత్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. రాష్ట్రపతి దంపతులు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న రాష్ట్రపతికి పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతి దంపతులకు అర్చకులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ 6 ఏళ్లలో తెరాస ప్రభుత్వం సమయాన్ని వృధా చేసిందే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం భవనాల కూల్చివేతకే సమయాన్ని కేటాయించారని ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించిన తెరాస మేనిఫెస్టోలో 1-2 అంశాలు తప్ప మిగతావన్నీ పాత అంశాలేనని అన్నారు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ మార్కెట్లో ఫోల్డింగ్ డిస్ప్లే ఫోన్ల సందడి కొనసాగుతోంది. సామ్సంగ్, మోటరోలా, హువావే ఇప్పటికే ఫోల్డింగ్ మోడల్స్ని మార్కెట్లోకి విడుదల చేశాయి.
ధర ఎక్కువగా ఉండడంతో కొంతమందికే పరిమితమైపోయాయి. ఈలోగా ఎల్జీ లాంటి సంస్థలు రోలింగ్ మొబైల్స్ను తీసుకురావాలని చూస్తున్నాయి. స్క్రీన్ను ఏకంగా చుట్టేసేలా ఈ మొబైల్స్ ఉండనున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు ల్యాప్టాప్లు కూడా ముందుకొస్తున్నాయి. అది కూడా ఎల్జీ నుంచే. పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, కేంద్రంపై పోరాటానికి ఉమ్మడిగా కలిసి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క పార్టీ వ్యక్తుల అజెండా కాదని, రాష్ట్ర ప్రజల ఉమ్మడి అజెండాగా అభివర్ణించారు. ప్రాజెక్టును చూసేందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు ఎందుకు భయపడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ వార్ తారస్థాయికి చేరింది. ఇక పోలింగ్కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక మరో 3 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో సత్తా చాటి ఆ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కమలం పార్టీ కథలు దూస్తుండగా, తిరిగి గ్రేటర్లో మేయర్ పదవి దక్కించుకోవాలని కారు పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇక ప్రచారంలో ఈ 2 పార్టీల కంటే వెనుకాలే ఉందని తెలుస్తోంది. దుబ్బాక గెలుపుతో మంచి ఉప్పు మీదున్న బీజేపీ ఆ ఉప్పును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్న కసితో పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో రంగంలోకి అమిత్ షాతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు కూడా రంగంలోకి దిగనున్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ద్వారా పరిస్థితులపై మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 108 టీవీ. సామాన్యుడి సైన్యంగా సామాజిక సమరం. నమస్తే.